చిరంజీవి, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అంటూ జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో విజయ్ ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి చిరంజీవి నుంచి ఎన్నో విలువైన సూచనలు, సలహాలు అందరికీ తెలిసేలా చేశారు. చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఘటనలు, నిరుత్సాహపడిన సంఘటనలు, వాటి నుంచి విజయం వైపు కసిగా అడుగు వేసినవి అడుగులు, ఇలా ఎన్నెన్నో సంగతుల మీద చిరంజీవి స్పందించారు. మెగాస్టార్ చెప్పిన విశేషాల్లోంచి న్యాయం కావాలి సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఘటన అందరినీ ఆకట్టుకుంది. న్యాయం కావాలి సినిమా షూటింగ్ జరుగుతోందట. రాధిక, అలాగే శారద, జగ్గయ్య లాంటి వాళ్ళతో కోర్ట్ సీన్ ఉంటుంది. డైరెక్టర్ క్రాంతి కుమార్ రోప్ తో మీదున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అయిందని చెప్పడంతో చిరంజీవి వెళ్లి బోన్లో నిల్చున్నారట. ఏంటింత లేటు, నువ్వేమైనా పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా, నీ కోసం వెయిట్ చేయాలని చిరంజీవి మీద పెద్ద పెద్దగా అరిచేస్తున్నారట. అలా పైనుంచి అరిచేస్తుండడంతో వందల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య తనకి ఏదోలా అనిపించిందట. ఇలా అన్నాడేంటని చిరంజీవి చాలా బాధపడ్డారట. సాయంత్రం క్రాంతి కుమార్ ఫోన్ చేసి శారద రీల్స్ బాగా తినేస్తోందని, ఆ కోపంతో ఏదో అన్నానని సారీ చెప్పారట. కానీ క్రాంతి కుమార్ అన్న మాటల్లో ఒక మాటను మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారంట చిరంజీవి. నువ్వేమైనా పెద్ద స్టార్ అనుకుంటున్నావా అని అన్నారు కదా, స్టార్ అయి చూపిస్తానని ఇంకా కసితో పనిచేశారు. అలా ఎవరైనా అన్న అవమానపరిచినా, నిరుత్సాహపరిచినా కూడా రెట్టింపు ఉత్సాహం, కసితో పనిచేయాలని చిరంజీవి సలహా ఇచ్చారు. అలా న్యాయం కావాలి సినిమా షూటింగ్లో జరిగిన ఒక ఘటన గురించి చిరంజీవి చెప్పుకొచ్చారు. పాండి బజార్లో ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉండేవని, అందుకే అటువైపు వెళ్లేవాడిని కాదని, ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలని చిరంజీవి సలహా ఇచ్చారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఈరోజు మెగాస్టార్ అయ్యారు అంటే తన తండ్రి మెగాస్టార్ కాదు, లేకపోతే ఆయన కనీసం సూపర్ స్టార్ కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్ కూడా కాదు. ఈ నేపథ్యంలో తన కెరీర్ని తను నిర్మించుకొని ఈరోజు తన వెనక ఒక 10 మంది, ఆ 10 మంది వెనక వందల మంది నిలబడేలా చేశారు. దట్ ఈస్ మన మెగాస్టార్ అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఇప్పుడు ఉన్నటువంటి ఎంతో మంది స్టార్ హీరోలకి, హీరోయిన్లకి మార్గదర్శకం అనడంలో అతిశయోక్తి కాదు. ఒప్పుకునే వాళ్ళు డైరెక్ట్గానే చెప్తారు. ఒప్పుకునే వాళ్ళు వాళ్ళ మనసులో ఎప్పటికీ చిరంజీవి గారి మరి ఎంతో గొప్పదైన ఇన్స్పిరేషన్ పదిలంగా ఉంటుంది.